అందరికీ నమస్కారం. నేను మిమ్మల్ని అందరు ఎలా ఉన్నాను. సో ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి శబర్మతి స్టేషన్ ఉన్న రైల్వే స్టేషన్లో సో మన గుజరాత్ ట్రిప్ ఎండ్ చేసుకుని ఇంకా ఇక్కడ నుండి బయలుదేరి తెలంగాణలోని వరంగల్కి వెళ్తున్నాను. ఇంకా మన హోమ్ టౌన్ అదనమాట. 10 రోజులు అవుతుంది వచ్చేసి. ఇంకా తిరిగి అయితే వెళ్ళిపోతున్నాయి. ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుండి నాకు 1:20కి అయితే ట్రైన్ ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 12:30 అవుతుంది. సో నిన్న మన బిఫోర్ బ్లాగ్లో వచ్చేసి ఈవ్ నుండి డైరెక్ట్ వీరవాల్ వచ్చేసి వీరవాల్ నుండి అహ్మదాబాద్ వచ్చేసి అనమాట. నైట్ అంతా ట్రావెల్ చేసి ఇంకా అది అంతే హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. స్లీపర్లో బుక్ చేసాను అండి, ఏసీ బుక్ చేయలేదు టికెట్. వచ్చిన తర్వాత ఫటాఫట్ అయితే ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోదాం. చూడండి మన గాడి 20626 అనమాట. మనం వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసి ఆహా వస్తుంది. లేట్ అయింది మళ్ళీ దాదాపుగా 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు లేట్ అయిపోయింది మళ్ళీ. ఇది నాకు తెలిసి ఓకే చూడండి వస్తుంది కదా, ఎవ్వరు కనిపించట్లేదు బోగిల్లో. ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ అహ్మదాబాద్లో ఎక్కేవాళ్ళు అండ్ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారులేండి. ఇక్కడ ఇంచులి వెళ్తున్నట్టున్నారు ఇంటికి నాకు తెలిసి. ఇక్కడికి సోమనాథ్ వాడికి వస్తారు కదా దర్శనం కోసం, అలాగనమాట. ఇంకా మనది S5 ఎక్కాల్సింది. S5 అప్పర్ బర్త్ సైడ్కు 72 నంబర్. ఇక్కడి నుంచి బయలుదేరిపోయింది చూడండి. ఇప్పుడు టైం 2 అవుతుంది. ఇంకా ఎంత టైం లేట్ అయింది చూడండి. 1 అవర్ డిలే అయిపోయింది అంత టైం అంతా. చాలామంది ఎక్కిరు ఇక్కడ నాకు తెలిసి. కాస్త ముందుకెళ్ళాక చూపిస్తాం మళ్ళీ. సో గాయస్ 2కి బయలుదేరినాం కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 4 అవుతుంది. సో వడోదర స్టేషన్కి 1 కిలోమీటర్ ముందున్నాం. ఓకే చూడండి. లాంగ్ హారాలు కొట్టింది చూసారా. సో దాని అర్థం ఏంటంటే సో ఈ స్టేషన్లో ఆగదు అనే దాని అర్థం, హారన్ అర్థం అనమాట. చాలా మీనింగ్స్ ఉంటాయి. దాదాపు ఒక 10 నుంచి 15 ఉంటాయి ఈ హారన్కి సంబంధించినటువంటి. క్రాసింగ్ అయినా ఏమైనా ఇష్యూ అయినా ఏదైనా కానీ హారన్ త్రూ చెప్పేస్తారు. అవి హారన్ కొట్టేసి అలా అనమాట. వడోదర అంటే దాదాపు ఇంకా 2 గంటలే మనం వచ్చింది అంతే. వడోదర వచ్చేసినాం. ఇంకా ఈ పాసింగ్ ఉంది కాబట్టి ఇక్కడ 1 కిలోమీటర్ ముందు ఆపేసింది. ఇక చూడండి పడుకుందామని జస్ట్ ఇట్లా పడుకున్నాం. మొత్తం చెంట కారుతూనే ఉంది. ఫుల్ ఎండ కొడుతుంది. మన సైడ్ ఏమో ఫుల్ వర్షాలు మొత్తం మునిగిపోతున్నాయని. ఇంకా చూడండి ఇక్కడ మొత్తం ఎండ చూడండి, చెమట అయిపోయిందంతా. ఛా సైలెంట్గా లేచి కూర్చుని అది కావట్లేదు. ఇంకా మొత్తం నానిపోతా ఉన్నాయి. రంగోలి అని ఏదో స్టేషన్ అంట చూడండి. ఇక్కడ ఆపిండు. ఇంతమందికి వెళ్ళే ట్రైన్ మంచిగా కొత్త ఇంజిన్ అనుకుంటా దానికి. అక్కడ చూడండి ఇది ఇంతవరకే ఉంది. ఒక S5, S6, S7, S8 అండ్ 2 బ్యాక్ జనరల్ కోచెస్ ఉన్నాయి అంతే. ఆహా ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 6 అవుతుంది. సాయంత్రం అయిపోయింది. ఇంకా చూడండి అంత భూములు కనబడుతున్నాయి. ఇంకా మనం గుజరాత్లోనే ట్రావెల్ చేస్తున్నాం. అలా కిందికి సూరత్ వరకు వెళ్ళి సూరత్ నుండి మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోతాం నైట్ వరకు. ఇంకా నైట్ అంతా మహారాష్ట్రలో ట్రావెల్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మహారాష్ట్రలో ఉంటాంలేండి. అలా ఇక అది బాగుంది. ఇప్పుడు మధ్యాహ్నం అంతా ఎండగొట్టింది. ఇప్పుడు లైట్గా మబ్బు వచ్చింది. అంతా వెదర్ అంతా కూల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది కొంచెం ఇప్పుడు ప్రస్తుతానికైతే. చూడండికి ఆహా ఎంత పత్తులు వేసినట్టున్నారు మొత్తం నల్లరేగడి అది. ఇంకా సో ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టేసిన నేను సూరత్ స్టేషన్లోకి అప్పుడే. సో తాలి అంట, అది పంజాబీ తాలి అని చెప్పేసి ఉంది, అది ఆర్డర్ పెట్టేసిన. అది చూపేనులేండి తినే అప్పుడు లాగేం చేయను. ఇంకా తినేసి పడుకుంటాను అంతే. రేపు మార్నింగ్ కలుస్తాను మళ్ళీ మిమ్మల్ని. సినిమాకి వేసాను ఇప్పుడే. సో చూడండి వెదర్ ఎలా ఉందో, వర్షం పడతా ఉన్నది చూడండి ఎంత బాగుందో అసలు. అద్దరిపోయింది వెదర్ అయితే, చల్లగా వస్తుంది గాలి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6:10 అవుతుంది. ఆహా జస్ట్ 5 మినిట్స్ కాదులేండి, 5:45 లేచిన. ఇక్కడ నుండి నాకు తెలిసి అంత వర్షమే నాకు తెలిసి. మంచిగా పత్తులు మంచిగా పడతాయి.
అండ్ ఇప్పుడు మనం మహారాష్ట్రలో ఉన్నాం చెప్పాం కదా. సో నైట్ పడుకునే కంటే ముందు సో ఇప్పుడు చంద్రపూర్కి దగ్గరలో ఉన్నాం. ఇంకా ఇంకొక 20 మినిట్స్లో చంద్రపూర్ రీచ్ అయిపోతాం మనం. ఇంకా అండ్ చంద్రపూర్ తర్వాత వరద జంక్షన్, చంద్రపూర్ కాదులేండి, ఫస్ట్ వరద తర్వాత చంద్రపూర్ తర్వాత బల్లార్షా నుండి వెళ్ళేసరికి 9 అవుతుంది టైము. సో ఇంక అక్కడి నుంచి నాన్ స్టాప్ వరంగల్ అనమాట. 3 అవర్స్ కంటిన్యూ కొట్టేస్తాడు బండి. ఇంకా 12:10కి దించేస్తాడు మనని అక్కడ. అదనమాట. బాగానే కొట్టినట్టుంది నైట్ వర్షం. మొత్తం ఇక్కడ కాలువలంతా నిండిపోయింది. ఇంక సూపర్ ఉంది వెదర్. మన సైడు బాగా కొడుతుందంట వర్షం. ఇక్కడ ఈ మహారాష్ట్రలో సంగతి ఏంటో తెలియదు కానీ పొట్టు దంచి పడేస్తుందంట. ఆహా, ఇంకా నయం లేదు. ఆ గుజరాత్లో మొత్తం ఎండ కొట్టింది. నిన్న చూసారు కదా. నిన్నని కాదులేండి, మనం ట్రావెలింగ్ చేస్తున్న రోజులు మొత్తం ఎండ చూడకపోతా. ఎండ కాలం ఎట్లుంటుందో అట్లుంది మొత్తం ఓవరాల్గా. బల్లర్స్ అయితే ఇంతమందికే క్రాస్ అయిపోయింది. ఒక 10 నిమిషాలు అవుతుంది క్రాస్ అయిపోయి అయితే. సో టిఫిన్ అక్కడ ఏం తినకుండా 30 రూపీస్ ఈ బనానా తీసుకొని తినేసిన. 6 వచ్చింది. 6 తినేసిన, కడుపు నిండిపోయింది. ఇప్పటి నుంచి నాన్ స్టాప్. ఇంకా 9:30 అవుతుంది టైం. సో నాన్ స్టాప్ కొట్టేస్తాడు వరంగల్కి. అదనమాట. సరే ఇటు వెదర్ చూడండి ఎట్లుందో. కొండలు మేము పచ్చగా కనబడుతుందంట వెదర్. సూపర్ ఉంది. వర్షం పడుతుంది, మీకు అనిపిస్తుందా లేదో. స్పీడ్కి వెళ్తుంది కదా ఇక్కడ. మీకు చూస్తే అర్థమైపోతుంది. కొంచెం పాగి ఉంది కదా. సో అంతా వర్షమే పడేది. మరి వస్తుంది. ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. సూపర్ ఉంటుంది ఈ టైంలో. మన సైడ్ ఎలాగో ఫుల్ వర్షాలు కొడుతుంది కాబట్టి చాలామంది వాటర్ ఫాల్స్ వెళ్తూ ఉంటారు. వస్తుంది. సో వెల్కమ్ టు తెలంగాణ ఆఫ్టర్ 10 days. సో ఇప్పుడే బార్డర్ ఇక్కడ క్రాస్ అయిపోయింది. సిర్పూర్ కాగజ్ నగర్ ఉంటుంది కదా. సో దానిలోకి ఎంటర్ ఉంది. టౌన్ ముందు వస్తుంది కదా. ఆహా, ఎక్కడికి వెళ్ళినా మన తెలంగాణ మన హోమ్ టౌన్ వస్తుంటే నా ఫీలింగ్ వేరే ఉంటుంది. లేదు మజా అనిపిస్తుంది బాగా. అండ్ నాకు తెలిసి ఇక్కడ నుండి ఇంకా 2 గంటలు పడుతుంది వరంగల్కి. యాక్చువల్లీ ఇక్కడ మంచిర్యాల కానీ ఎక్కడ స్టాప్ ఉంటే దిగి వెళ్ళిపోయేది. ఎక్కడ స్టాప్ లేదు, ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు. ఇంక వెళ్ళాల్సిందే వరంగల్, తప్పట్లేదు. ఇంక అక్కడ దిగి వెళ్ళిపోవాలి. నేను మార్నింగ్ లేచినప్పటి నుండి చూస్తూనే ఉన్నా, వర్షం ఒకటే రేంజ్లో కొడుతూనే ఉన్నది. మీకు అనిపించలేకపోవచ్చు కానీ వర్షం మాత్రం మామూలుగా పడట్లేదు అసలు. నాకు తెలిసి మహారాష్ట్ర అవతల బార్డర్ నుంచి పడుతుంది. ఎక్కువ చూసినా ఫుల్ వాటర్, మొత్తం వరద వచ్చేసినట్టుంది. లైట్గా ఎంత బాగానే వచ్చింది లేండి. వచ్చేసి మొత్తం ఆగమాగం అయిపోయినట్టుంది అంతా. ఈ 2-3 days ఫుల్ పడుతుంది వర్షం కూడా. కొద్దిగా ఇంటికి వెళ్ళడం ఇబ్బంది ఉన్నట్టుంది వర్షం పడితే. వెళ్ళాలి, బస్ ఎత్తుక్కోవాలి, అంత పెద్ద రిస్క్. ఇక్కడ చూడండి అదనమాట. వర్షం ఇటు చూడండి, వర్షం ఇటు కూడా పడుతుంది. అక్కడ మౌంటైన్ మీద ఫాగ్ కనబడుతుంది, వర్షం పడుతుంది. నైట్ చెప్పాను కదా 3 days నుండి పడుతుంది. మా అమ్మ వాళ్ళు కాల్ చేసి చెప్తున్నారు, ఇంతకుముందు ఫుల్ వర్షం పడుతుంది, జాగ్రత్తగా రా అని చెప్పేసి అంటున్నారు. ఓహో రే దేవుడా, ఏం వర్షం రా నాయన, పడతారే ఉన్నది వర్షం. ఇంకా ఆల్మోస్ట్ ఇక పెద్దపల్లి రైల్వే స్టేషన్కి వచ్చేసినాం మనం. ఇంకా ఇంకొక 1 hour అంతే. 1 hourలో వరంగల్లో ఎగ్జాక్ట్గా 1కి దింపేస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి అంతే 12 అవుతుంది. అంతే 1 పడుతుంది లేండి. 1 hourలో వరంగల్లో దించేస్తుంది ఇంకా మనని. సో అదనమాట. ఇంకా చూడండి ఎలా అవుతావు ఎదురు. పత్తులు, నాట్లు అన్నీ అయిపోయి ఉంటాయి తెలిసి. నాటేస్తూ ఉంటారు కదా ఇంకా మన సైడ్. నాట అందరూ వేసేస్తారు లేండి ఆల్మోస్ట్. ఆల్రెడీ సగం పత్తి ఎదిగిపోయింది కూడా. ఇంకా చూడండి వెదరు. ఇక్కడ నుండి మౌంటైన్స్ మీద మస్తు కనబడుతుంది అసలు. సూపర్ ఉంది చూడండి. నేను ట్రై చేస్తాను నేను వాటర్ ఫాల్కి వెళ్ళడానికి. కుదిరితే మట్టికి బ్లాక్ చేయడానికి ట్రై చేస్తా. చూడండి ఎంత బాగుందో వెదర్. ఇంకా ఇంకొక 10-20 కిలోమీటర్ల మీద దిగేస్తాం. వర్షం మాత్రం పొట్టు కొడిపడేస్తుంది చూడండి. ఎట్లా కొడుతుంది రా నాయన వర్షం అయితే. చూడండి కనిపిస్తుండచ్చు ఇప్పుడు. ఇంకా ఓ అరని ఏమైనా కొడుతుందా వర్షం. ఒర్రే లొంకలు వారదేమో మొత్తం. ఇక్కడ చూడండి మొత్తం నిండిపోయినాయి వర్షం కొట్టి అంతా. అర్రే పొలాలకు గన్లు పెట్టాలి, లేకపోతే పాడైపోతుంది అంత పొలం.
ఒక బాయ్ చూడండి మొత్తం నిండిపోయింది వర్షానికి, అంటే ఆ లెవెల్ కొడుతుంది అన్నట్టు వర్షం. అమ్మా ఏందో ఏమో వర్షం, అది ఎన్ని రోజులు కొడుతుందో ఇట్లా కంటిన్యూగా పడితే ఉన్నట్టు వర్షాలు 3-4 డేస్ నుండి ఈడ పడుతుంది చూడండి. సక్సెస్ఫుల్గా 2 గంటలు డీలేతో దించేసింది. ఇంకా ఓ వర్షం మామూలు కొట్టట్లేదు కదా. ఇది మనం వచ్చిన ట్రైన్. ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నా. సో ఇక్కడ నుంచి మళ్ళీ ట్రావెల్ చేసి 3 కిలోమీటర్లు వెళ్ళాలి నేను. 3 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా అదనమాట. ఇంకా ఇది నా ప్రయాణం. కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ మనకంట. నెక్స్ట్ వీడియోలో అయితే మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.